ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ కు చంద్రబాబు హాజరు కానున్నారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి బయలుదేరి ముంబై వెళ్తారు. ఇవాళ రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. ఇవాళ థానే, బింబాడిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. రేపు సియోన్, కొలివాడి, వర్లీ ప్రాంతాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నిన్న మొదటి రోజు పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జయశంకర్లలో కలిశారు. ఈ రోజు మధ్యాహ్నం హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్ లో ఆయన హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు ముంబై వెళ్లబోతున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. అక్కడ ఉన్నటువంటి ఈ రోజు అయితే 2 ప్రాంతాల్లో, తానే, భివాండి ప్రాంతాల్లో ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. రేపు సియోన్, కొల్వాడి, అదేవిధంగా వర్లీ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. అయితే విజయ చంద్రిక, కొద్దిసేపు క్రితం అందినటువంటి సమాచారం, చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అనారోగ్య కారణంగా హైదరాబాద్ లో ఆయన గత 6 రోజులుగా చికిత్స పొందుతూ ఉన్నారు. పరిస్థితి మరింత విషమంగా మారడంతో అక్కడ కూడా ఏపీ అసెంబ్లీ నుంచి హుటాహుటిన బయలుదేరి మంత్రి నారా లోకేష్ కూడా హైదరాబాద్ బయలుదేరుతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కి లోకేష్ వెళ్తున్నారు కాబట్టి ఆ సమాచారాన్ని ఇక్కడ కూడా అందజేశారు. ఢిల్లీ పర్యటన కూడా చంద్రబాబు వాయిదా వేసుకుని హైదరాబాద్ కు బయలుదేరే అవకాశం ఉంది. ఒకవేళ ఈ యొక్క లీడర్షిప్ సమ్మిట్ అయిన తర్వాత నేరుగా ముంబై పర్యటన వాయిదా వేసుకోవడం లేదా రద్దు చేసుకోవడం చేసి హైదరాబాద్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. విజయ చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.